ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे శుభకామనాయే. మరి యొక్క పునరుద్ధాన దినమున మరి మనందరం సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా కనికరమే. మరి గడిచిన వారములో మనం గమనించినట్లయితే మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి మరి దగ్గర 28-29 మంది అమాయకులు మరి బలైపోయారు. మరి అటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన దేశము కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. తండ్రి, మీ పాదాల సన్నిధికి వస్తూ అయ్యా మా దేశము కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. అవును ప్రభువా, వాక్యం సెలవిస్తా ఉన్నది, యెహోవా కావలిగా ఉండని ఎడల ఆ పట్టణము కావలి కాయవారు ప్రయాస వ్యర్థము అని. అదేవిధంగా ప్రభువా, మరి నీవు మా దేశాన్ని సంరక్షించమని కాపాడమని ప్రాధేయపడుతూ అటువంటి ఉగ్రవాద చర్యలు, అమాయకులు బలైపోయేటువంటి సంఘటనలు జరగకుండా కాపాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. చాలా ఇష్టమైన వచనం క్రైస్తవులందరికీ. కానీ దాని యొక్క సరైన అర్థము తెలియక దానిని వినియోగిస్తూ ఉంటారు, ఆ వచనాన్ని బాగా ఎక్కువగా. అయితే ఆ వచనాన్ని తెలుసుకొని దాని యొక్క పరమార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాథ్యూ గాస్పెల్ 7th chapter 7th verse. Ask and it shall be given you. Seek and ye shall find. Knock and it shall be opened unto you. For everyone that asketh receiveth, and he that seeketh findeth, and to him that knocketh it shall be opened. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. తట్టువానికి తీయబడును. ఈ వచనం మనం బాగా క్రైస్తవులైనప్పటి నుంచి వింటా ఉన్నాం, వస్తా ఉన్నాం. సో అడగండి దేవుడిస్తాడనేది దానికి ఒక చక్కటి వాక్యంగా దీన్ని అందరూ చెప్పేస్తూ ఉంటారు. సరే, ఏం అడగాలి, ఏమి ఇస్తాడనేది కూడా చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. సరే, వెదకుడి మీకు దొరుకును. ఏం వెదకాలి, ఏం దొరుకుద్ది, ఏం వెతికితే ఏం దొరుకుద్ది, ఇది కూడా చెప్పాలి కదా. మీరు అడిగితే ఇస్తా అంటున్నాడు అన్నప్పుడు ఓకే, ఏం అడగాలో తెలియాలి. ఫస్ట్ పాయింట్, ఏం అడగమంటున్నాడు ప్రభు, ఏమి ఇస్తా అంటున్నాడు కూడా తెలియాలి. రెండవది, వెదకుడి మీకు దొరకనంటే ఏం వెదకమంటున్నాడు ప్రభు, ఏం వెదకాలి, ఏం వెతికితే ఏం దొరుకుద్ది, ఇది కూడా కొంతవరకు అవగాహన ఉండొచ్చు, సరైనా కాకపోయినా. మూడవది, తట్టుడి మీకు తీయబడును. ఏం తట్టాలి, ఏం తట్టాలి, ఏం తీయబడుతుంది. సో మనం ఏంటంటే ఊరక చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే, అదొక్కటి చాలు, స్టార్టింగ్ ఒక్కటి చాలు. మనం అడుగుడి మీకు ఇవ్వబడినాడు కాబట్టి అడిగేయటం ఇచ్చేస్తాడు అనే ఒక ఆలోచన. ఈ రోజున ఈ యొక్క వచనంలో ప్రభు యొక్క ఉద్దేశం, ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశం అనేదాన్ని తెలుసుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వండి అంటే మీరు ఎన్నో అడుగుతున్నారు, మీరు అడిగినవన్నీ మీకు ఇస్తున్నాడా దేవుడు, చెప్పాలా? లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి, ఈ వచనం నెరవేర్చబడట్లేదనా? కాదు. అడుగుడి మీకు ఇవ్వండి అన్నప్పుడు ఏం అడగాలో తెలియాలి, ఏమి అడగాలో తెలియాలి, ఎప్పుడు అడగాలో తెలియాలి, ఏ స్థితిలో అడిగితే జరుగుతాయో కూడా తెలియాలి. ఇవన్నీ తెలియకుండా అడుగుతాను ఇచ్చేస్తాడు దేవుడు అని అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, అది చెప్పేవాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. వెతకమన్నాడు, ఏం వెతకాలి, తట్టమన్నాడు, ఏం తట్టాలి, ఇది తెలియాలి. ఓకే, మొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. మరి ఏం అడగాలి అనేది మనం తెలుసుకోవాలంటే అదే వాక్య భాగంలో 9-10 వచనాల్లో ప్రభువు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు.
ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇక్కడ, ఆర్ వాట్ మ్యాన్ ఈస్ దేర్ ఆఫ్ యూ whom if his son ask bread will he give him a stone, మీలో ఏ or మనుషుడు if he ask a fish will he give him a serpent? If ye then being evil knowing how to give good gifts unto your children, how much more shall your Father which is in heaven give good things to them that ask him? మీలో ఏ మనుష్యుడైనను మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. ఏంటంటే, అడగమన్నాడు కదా, ఏం అడగాలనే విషయంలో ఒక ఉదాహరణ అయితే ఆయన చెప్పాడు. ఏమడిగాడు ఆ కుమారుడు తండ్రిని? చెప్పండి, ఏమడిగాడు ఆ కుమారుడు? రొట్టె అడిగాడు. ఏమడిగాడండి? రొట్టె అడిగాడు. రొట్టె అడిగితే రాయి. ఓకే, రొట్టె రాయి. ఆ తర్వాత చేపను అడిగాడు. చేపను అడిగితే పాము. ఇప్పుడు రొట్టె చేప దేనికి సంబంధించినవి చెప్పండి? ఆహారం. ఏంటి రొట్టె చేప? ఏంటి అది? అప్పట్లో ఆహారం అదే కదా. ఆహారం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? జీవించటానికి అత్యంత అవసరమైన ఆహారం. అది ఉదాహరణగా ఆయన చెప్పాడంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా మనం కూడా ఏం అడగాలి? ఆహారమే అడగాలి. దాన్ని రొట్టెని దేంతో పోల్చాడు ఆయన? రొట్టెని రాయి. రొట్టెకి ఆపోజిట్ ఏముంది అక్కడ? రాయి. మీరు గమనించండి, బండ వేరు, రాయి వేరు. స్టోన్ అనేది నిర్జీవమైనది, జీవము లేనిది. రాక్ అంటే బండ. యేసుక్రీస్తు అనే బండ మీద సంఘం కట్టి బండ అనేది అది వేరు కదా. పేతురు అనే బండ, ఆ విధంగా చూస్తే బండ వేరు. ఇక్కడ ఏమంటున్నాడు? రాయి నిర్జీవమైనది. బ్రెడ్ అంటే జీవాహారము, జీవము కలిగినటువంటి ఆహారం. అదేవిధంగా పాము అంటే, స్నేక్ అంటే సాతాను. ఈ చేప అనేది దేవుడిచ్చేటువంటి అద్భుతమైన జీవాహారం. ఇంకా చెప్పాలంటే మర్మముతో కూడినటువంటి జీవాహారం. రొట్టె సరిపోద్ది బతకడానికి కదా, రొట్టె సరిపోద్ది. కానీ చేప కూడా ఉంది అనుకోండి, రొట్టెతో ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఆయన జీవాహారమైన వాక్యము మనకి సరిపోద్ది. కానీ అందులోని పరమార్థం, మర్మము తెలిసింది అనుకోండి మనకి, అది మనకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది ఆత్మీయ జీవితానికి. ఎందుకని ఈ మాటల్ని ప్రభువు రొట్టె గురించో చేప గురించి అంటే తినే విషయం గురించి ఆయన చెప్పలా ఇది కదండి? మనకేమర్థం? తినే ఐటెం గురించి అయితే ఆయన చెప్పలేదని అనుకోవటానికి మన సొంత ఆలోచన వద్దు కదా, వాక్యంలోంచి చూడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఏముంది చూడండి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. Therefore I say unto you, take no thought of your life, what ye shall eat or what ye shall drink, nor yet of your body, yet what shall put on. Is not the life. చదువు సరిపో సమయం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము, ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుము అని. వాటి గురించి ఆలోచించొద్దు, చింతించొద్దు అని, అసలు వాటి గురించి ఆలోచించొద్దు, చింతించొద్దు అని చెప్పిన ప్రభువు వాటిని అడగమని అయితే చెప్పడు కదా. అంటే ఇక్కడ ఉదాహరణగా ఆయన చెప్పినటువంటి రొట్టె చేప ఏదైతే ఉందో అది మనం తినటానికి కావలసినటువంటి ఈ ఆహారం కూడా కాదు. అది ఖచ్చితంగా ప్రభువు చెప్తున్నటువంటి మాటల్లో అర్థం ఏంటంటే జీవాహారమైనటువంటి వాక్యము. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువే అన్నాడు, అది ఏం తింటారు, ఏం తాగుతారు దాని గురించి
ఆలోచించొద్దు అని చెప్పి. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే మన వాళ్ళందరూ వారి నోటికి ఏదొస్తే, వారి తలంపులకు ఆలోచనలకు ఏదొస్తే అది అడుగుతున్నారు. కానీ బైబిల్ గ్రంథము కొన్ని ప్రత్యేకమైన వాటిని అడగమని చెప్తా ఉంది. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇది కేవలం ఈ లోక సంబంధమైన విషయాల గురించి కాదని చెప్పింది, ఆత్మ సంబంధమైన విషయాలు. సో అందులో మొట్టమొదటిది అతి ప్రాముఖ్యమైనది చూద్దాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో మొట్టమొదటిది అతి ప్రాముఖ్యమైనది బైబిల్ అడగమని చెప్తున్నది. యాకోబు రాసిన పత్రిక జేమ్స్ 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్ let him ask of God. If any of you lack wisdom, let him ask of God, that giveth to all men liberally and upbraideth not, and it shall be given him. చదవమ్మా. మీలో ఎవనికైనను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతన్ని దేవుని అడగవలెను, అతడు దేవునిని అడగవలెను. ఏం అడగాలండి దేవుని? చెప్పండి ఇప్పుడు. ఏమడగాలి? జ్ఞానం అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవారు. అడుగువారందరికి ధారాళముగా. సో బైబిల్ గ్రంథము అతి ప్రాముఖ్యముగా అడగమని ప్రత్యేకంగా దేవుణ్ణి దేని గురించి అడగమంటుందంటే జ్ఞానము. దేని గురించి అండి? జ్ఞానం. ఎందుకంటే బైబిల్ గ్రంథములో మనం చూస్తే జ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథమైన సామెతల గ్రంథములోనే అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది జ్ఞానానికి. జ్ఞానము రూబీల కన్నా, పగడాల కన్నా, బంగారం కన్నా, వెండి కన్నా గొప్పదని చెప్పబడింది. సో జ్ఞానము అడగాలి అని ఎందుకు వాక్యం చెప్తా ఉందంటే, ఈ రోజున జ్ఞానమే కొదువుగా ఉంది. ఎంత కొదువుగా ఉందంటే చెప్పలేం మాటల్లో. 1% కూడా జ్ఞానం లేదు క్రైస్తవులకి అని నేనంటే చాలా మంది కోపం వస్తుంది. కానీ వాస్తవం అది. ఎందుకంటే జ్ఞానం అనే దానికి అర్థం కూడా తెలియదు. జ్ఞానం అంటే ఏంటి? విజ్డమ్. జ్ఞానము లేకపోవటం అంటే, విజ్డమ్ లేకపోవటం అంటే, ఏదైతే సత్యమును నువ్వు తెలుసుకున్నావో ఆ సత్యమును నువ్వు అనుసరించి జీవించలేకపోవటం. ఏదైతే సత్యం అనే వాక్యాన్ని నువ్వు తెలుసుకున్నావో ఆ వాక్యాన్ని అనుసరించి జీవించలేకపోవటమే అజ్ఞానం. అంటే జ్ఞానం లేకపోవటం. మరి ఇది అందరిలో లేదా ఉందా చెప్పాలి ఈ జ్ఞానం. చాలా మందికి జ్ఞానం అనగానే నాలెడ్జ్ అనుకుంటారు. నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, విజ్డమ్ ఇస్ డిఫరెంట్. సో మనం ప్రభువుని అడగాల్సింది, దేవుణ్ణి అడగాల్సింది అంటే నాకు జ్ఞానం ఇవ్వయా అని అడగాలి. జ్ఞానం ఇవ్వయా అని అడగటం అంటే అర్థం ఏంటంటే, అయ్యా నీ వాక్యాన్ని ఏదైతే నేను తెలుసుకున్నానో దాన్ని అనుసరించి జీవించడానికి నాకు సహాయం చేయమని, అనుసరించి జీవించడమే జ్ఞానం. ఎందుకంటే 99.9% మంది క్రైస్తవులు వాక్యానుసారంగా జీవించుట లేదు. అంటే ఏమి లేదు? జ్ఞానం లేదు. ఖచ్చితంగా ఏదో 0.1% జీవిస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? కొంత ఉంది కానీ కొదువుగా ఉంది. కొదువు ఎంత ఉందంటే చాలా కొదువు ఉంది కదా. అందుకే ప్రభువు అన్నాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు ఏం చేయాలంటే దేవుణ్ణి. సో అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దానికి అర్థం ఏంటంటే, నీ నోటికి వచ్చిందో పక్కింటోళ్ళనో ఎదురింటోళ్ళలో చూసి నీకు కూడా కావాలని అడిగే ఐటమ్స్ కాదు. అవి నీకు ఎందుకు పనికిరానివి. అర్థమైందా? ఎందుకు పనికిరానివి. నీకు అవసరమైంది,
నిన్ను ఈ దేవునికి యేసుక్రీస్తు ప్రభుకి సాక్షిగా ఈ లోకంలో జీవింపజేసేది, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేది, పరలోక రాజ్యములో అనేక కిరీటములు, బహుమానాలు, రివార్డులు నీకు ఇప్పించేది ఏంటంటే జ్ఞానం. అవునా కదా? ఏంటి జ్ఞానం అంటే? వాక్యాన్ని అనుసరించి జీవించుట జ్ఞానం. ఈ వాక్యాన్ని అనుసరించి జీవించుట అనేది కొదువుగా ఉంది. నువ్వు ప్రభువుని అడగాల్సింది, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, అంటే వాక్యానుసారంగా జీవించడానికి నాకు సహాయం చేయి తండ్రి అని అడగాలి. అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, చేస్తాడు, నువ్వు పొందుకుంటావు. అడిగితే నువ్వు ఎందుకే ఎలా పొందుకుంటావు? ధారాళంగా ఇస్తాడంట ఆయన. హల్లెలూయా. నాకు డబ్బులు ఇవ్వయా అనగానే ధారాళంగా డబ్బులు ఇస్తాడు, అది కాదు పాయింట్ అక్కడ. నాకు బంగారం ఇవ్వనగానే ధారాళంగా బంగారం ఇస్తాడు, కాదు అక్కడ. అడగాల్సిన ఏంటో కూడా తెలియాలి. మనం సొంతగా అనుకోవద్దు, బైబిల్లో ఉన్నది చూద్దాం. బైబిల్ అతి ప్రాముఖ్యమైనది జ్ఞానం కాబట్టి జ్ఞానమును మనము దేవుని నుంచి అడగాలి. అడిగిన ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మరి సత్యమును అనుసరించి జీవించుట జ్ఞానమైనప్పుడు, ఆ జ్ఞానం మనకు కొదువుగా ఉన్నప్పుడు, ఆ జ్ఞానాన్ని మనం దేవుణ్ణి అడగాలంటే ముందు సత్యం తెలియాలి కదా. ఏమండి? సత్యాన్ని అనుసరించి జీవించాలని ముందు సత్యం తెలియాలి కదా. ఆ సత్యం ఎంతమందికి తెలుసు? తెలీదు. తెలుసు అని అనుకుంటున్నారు, తమకి తాము జ్ఞానులం అనుకుంటున్నారు, పండితులం అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నాకు మించి అసలు ఎవరికి బైబిల్ తెలియదు అనేటువంటి ఆ ధోరణిలో ఉన్నారు మనుషులు. కానీ చాలా తక్కువ మందికి సత్యము తెలుసు. అసత్య బోధల్లోనే క్రైస్తవ సమాజం ఉంది కాబట్టి సత్యాన్నే తెలుసుకునే అవకాశం లేకుండా ఉంది. మొదట నువ్వు సత్యమును తెలుసుకోగలిగితే, క్రీస్తు బోధను తెలుసుకోగలిగితే దాన్ని అనుసరించే అవకాశం నీకుంటది. దాన్ని అనుసరించే అవకాశము అనగా జ్ఞానము నీకు అవసరం కాబట్టి దాన్ని అనుసరించే జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే సత్యమును అనుసరించి జీవించుట సులువైనటువంటిది పని కాదు. ప్రభువు చెప్పినట్టుగా జీవించటం సులువైంది కాదు. నీ వల్ల నా వల్ల కానే కాదు. దానికి ఆయన అవసరం, ఆయన కృప మనకి కావాలి. అది మనం అడగాలి. అయ్యా నాకు జ్ఞానము ఇవ్వు అని అడగాలి. ఈ రోజున జ్ఞానాన్ని ఎవరు అడగట్లా. ఒకవేళ జ్ఞానాన్ని అడిగినా అదేదో నాలెడ్జ్ అనుకోనో లేకపోతే ఇంకోటి అనుకొని అడుగుతున్నారు. అయ్యా నా పిల్లోడికి కొంచెం జ్ఞానం ఇవ్వయా, వాడికి సరిగా చదువు అవ్వట్లేదు అంటున్నారు. జ్ఞానం అంటే అది కాదు. నాలెడ్జ్ వాడికి అడగాలి. అయ్యా నా కొడుకు కొంచెం బుక్ నాలెడ్జ్ లేదంటే సైన్స్ నాలెడ్జ్ ఇవ్వయా అని అడగాలి. జ్ఞానం అంటే ఏంటంటే సత్యమైన నీ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి కావాల్సింది, అది నాకు ఇవ్వయా అని అడగాలి. ఏది పడితే అది అడిగితే ఉపయోగం లేదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ జ్ఞానాన్ని అడగటం అనేది ఎంత గొప్ప విషయమో ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజులు 1 Kings 3rd chapter, మొదటి రాజులు 3వ అధ్యాయము, 1 Kings 3rd chapter. ఫిఫ్త్ వర్స్ ఫస్ట్ చదువుతాను, 5వ వచనం చదువుతాను. ఇక్కడ సందర్భము ఏంటంటే, మరి సొలొమోను రాజు అయిన తర్వాత ఫరో కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత అతడు మరి అనేక చోట్ల దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నాడు. అయితే ప్రత్యేకంగా ఈసారి ఏమైందంటే తను ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాడు. మనం 1వ వచనం కూడా చదివినట్లయితే, అండ్ సోలమన్ మేడ్ ఎఫినిటీ విత్ ఫరోస్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్ and took Pharaoh's daughter and brought her into the city of David until he had made an end of building his own house and the house of the Lord and the wall of Jerusalem round about. Only the people sacrificed in high places because there was no house built unto the name of the Lord until those days. And Solomon loved the Lord, walking in the statutes of David his father. Only he sacrificed and burnt incense in his high places. And the king went to the Gibeon, జాగ్రత్త గమనించండి, గిబియోన్ అటువంటి స్థలానికి వెళ్ళాడు, టు సాక్రిఫైస్ దేర్. సో ఇక్కడ ఎప్పుడు ఇచ్చేటువంటి స్థలంలో కాకుండా ఒక ప్రత్యేకమైన గిబియోన్ అనే స్థలానికి వెళ్ళి అక్కడ తను దేవునికి దహన బలులు
సమర్పించినప్పుడు 5వ వచనం మనం గమనిస్తే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. In Gibeon, the Lord appeared to Solomon in a dream by night. And God said, దేవుడు ఏమన్నాడు చూడండి, ask what shall I give you. చదవమా 5వ వచనం చదువు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవు ఇచ్చెను. సొలొమోనుతో అంటున్నాడు, నీ ఆస్క్, అడుగు, నీకేం కావాలో అడుగు. మరి యేసు ప్రభు వారు కూడా మత్తయి 7:7 ఏమన్నాడు, అడుగుడి అంటే ఏంటి? అదే మాట కదా ఇక్కడ కూడా. అక్కడ సొలొమోను అడుగు అన్నాడు, ఇక్కడ కూడా మనల్ని అడగండి మీరు పొందుకుంటారన్నాడు కదా. సో అప్పుడు సొలొమోను ఏం అడిగాడు చూద్దాం ఒకసారి. అతను రాజు, ఫరో కుమార్తెకి భర్త, అంటే ఆల్మోస్ట్ ఫరో స్థానం. అతడు అడిగింది మనం చూద్దాం 9 నుంచి 13వ వచనం వరకు. సొలొమోను ఏం అడిగాడు, గివ్ దేర్ఫోర్ thy servant an understanding heart to judge thy people, that I may discern between good and bad. For who is able to judge this, thy so great a people? చదవమా. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకం గల హృదయం అంటే ఇక్కడ అతను అడుగు, నీకు ఏం కావాలో అడుగు నేను ఇస్తాను అన్నప్పుడు, అడుగుడి మీకు ఇవ్వబడి అన్నప్పుడు, ఇక్కడ సొలొమోను అడిగింది ఏంటంటే, అయ్యా నీ ప్రజలకు న్యాయము చేయటానికి, నీ ప్రజల్లో మంచి చెడు ఏదో తెలుసుకొని సరిగా న్యాయం తీర్చడానికి కావలసినటువంటి వివేచనతో కూడినటువంటి అండర్స్టాండింగ్ తో కూడినటువంటి హృదయాన్ని నాకు ఇవ్వని అడిగాడు. ఇంకా చెప్పాలంటే విజ్డమే అడిగాడు. అతను ఏం అడిగాడండి? జ్ఞానం అడిగాడు. ఒక మాటలో చెప్పాలంటే అది తన కోసం అడగల, నీ ప్రజల కొరకు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున అడుగుడి మీకు ఇవ్వబడిన మాటను తీసుకొని అందరూ నీకేం కావాలో నీ భార్యకి, నీ పిల్లలకి, నీ కుటుంబ సభ్యులకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి అడుగుతున్నావు గాని, అయ్యా నీ ప్రజలకు సేవ చేయటానికి కావలసిన జ్ఞానము నాకు ఇవ్వని అడుగుతున్నారు ఎవరన్నా? అది ఆ 10వ వచనం చూడండి 10th verse. And the speech pleased the Lord that Solomon had asking these things. చదవమా. సొలొమోను చేసిన ఈ మనవి, సొలొమోను అడిగింది ఏదైతే ఉందో, నువ్వు అడుగు నీకేం కావాలంటే, అసలు ప్రత్యక్షమే దేవుడు ప్రత్యక్షం, నీకు అడుగు నీకేం కావాలంటే ఎవడన్నా ఏమడుతాడండి? చెప్పండి. ఆశ్చర్యపోయాడు దేవుడు, ఆశ్చర్యపోయాడు. అది ఎంతో ప్రీతికరంగా అనిపించింది దేవుడికి అతను అడిగింది. ఈ రోజున మనం అడిగేవి దేవునికి ప్రీతికరంగా ఉన్నాయా లేవా? మనం జ్ఞానం మనం అడిగినట్లయితే దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని కూడా అయ్యా నీ ప్రజలకు సేవ చేయటానికి, నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీ ప్రజలకు సేవ చేయటానికి నాకు జ్ఞానం ఇవ్వమని అడిగితే దేవునికి అది ఇష్టమైనటువంటి మాటగా, మనవిగా అవుతుంది అని మనం సొలొమోను ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి 11వ వచనం. అండ్ గాడ్ సెడ్ unto him, దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, because thou hast asked this thing and hast not asked thyself long life, neither hast asked riches for thyself, nor hast asked the life of thine enemies, but hast asked for thyself understanding to discern judgment. Behold, I have done according to thy words. Lo, I have given thee a wise and an understanding heart, so that there was none like thee before thee, neither after thee shall any arise like unto thee. And I have also given thee that which thou hast not asked, both riches and honor, so that there shall not be any among the kings like unto thee all the days. చదువుమా.
సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక. సో సొలొమోని దేవుడు అడుగు అంటే ఆయన అడిగింది ఏదైతే ఉందో జ్ఞానము, అది దేవుణ్ణి ఎంతగానో ఇంప్రెస్ చేసింది. చదువుమా. అతడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దేవుడు ఇలాగ సొలొమోనుతో అంటున్నాడు. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను. అడగలేదండి, నువ్వు దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. అంటే మన మనవి దేవుడు ఆలకించాలంటే మనం ఎలాగ అడగాలి? ఇలాగూ అడగాలి. బుద్ధి వివేకము గల హృదయము, అందుకే బుద్ధి వివేకము గల హృదయము, వైజ్ అండ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ లో చూస్తే జ్ఞానముతో, అదేవిధంగా వివేచనతో, అండర్స్టాండింగ్ తో కూడినటువంటి హృదయాన్ని, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను అడగలేదు నువ్వు, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. అతను దీర్ఘాయువు అడగల, డబ్బులు అడగల, ఏమండి శత్రువుల ప్రాణాలు అడగల, అంటే లోక సంబంధమైన ఏవి కూడా అతను అడగలేదు. కాబట్టి అది దేవునికి ఎంతగానో నచ్చింది, ప్రీతికరముగా అనిపించింది. అయితే దీనికి ఆపోజిట్ కదా మన వాళ్ళు అడిగేది దీనికి ఆపోజిట్. ఎట్లా వాక్యాన్ని వక్రీకరిస్తూ, లేదంటే అర్థం కాకుండా, లేదంటే వాళ్ళకి తెలియక ఇలా చెప్పేయటం, అందరూ అడిగేయటం, అడగగానే వచ్చేస్తున్నాయంటే రావు, వస్తాయా? ఎవడు అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడని చెప్పి నువ్వు అడిగిన వాళ్ళని ఎవడైనా. దేర్ ఆర్ సో మెనీ కండిషన్స్ అప్లై. వాక్యం స్పష్టంగా తెలుసుకోవాలి మనం. అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు కదా. చాలా మంది అంత బుద్ధిహీనత అడుగుతుంటారు క్రైస్తవులు. చాలా మంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఎందుకు దేవుడు ఇంకా ఇది చేయట్లేదండి, అడుగుతానే ఉన్నా, అడుగుడు మీకు ఇస్తా అన్నాడు కదా అంటుంటారు వాళ్ళు. నాకు నవ్వు వస్తుంది, ఏం క్రైస్తవ జీవితారా బాబు మీద. పుట్టు క్రైస్తవులు అడుగుతుంటారు, సేవకులు కూడా అడుగుతుంటారు కొంతమంది. దయచేసి అర్థం చేసుకోండి. ఏం అడగాలి మనం దేవుణ్ణి చెప్పండి? మొదటిగా ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. నువ్వు గనక నీ ప్రార్థనలో దేవునికి జ్ఞానం అడగాలి. దేని కొరకు అడగాలి ఆ జ్ఞానం కూడా? అయ్యా నీ ప్రజలకు సేవ చేయటానికి. అప్పుడంటే ఆయన రాజు కాబట్టి న్యాయం చేయటం, మనం ఈ రోజున దాసులం కాబట్టి ఏం చేయాలి? సేవ చేయాలి. అయ్యా నీ ప్రజలకు సేవ చేయటానికి నాకు జ్ఞానం ఇవ్వయా అని అడగాలి. నీ వాక్యానుసారంగా జీవించటానికి కావాల్సిన జ్ఞానము నాకు ఇవ్వయా. ఎందుకంటే జ్ఞానం అంటేనే వాక్యానుసారముగా, సత్యానుసారముగా జీవించటం. అలా నేను జీవించలేకపోతున్నా, జ్ఞానం కొదువుగా ఉంది, నాకు జ్ఞానం ఇవ్వని అడగాలి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, 1 John 5th chapter 14th verse. And this is the confidence that we have in him, that if we ask anything according to his will, he heareth us. చదవమ్మా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, సో యేసు ప్రభువు వారిని బట్టి యోహాను అయినటువంటి యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను రాస్తున్నటువంటి పత్రికలో ఆయన అంటున్నాడు, మాకు యేసుక్రీస్తుని బట్టి కలిగినటువంటి ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. ఆయనని ఏమడగాలంట మనం?
ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా కూడా ఆయన మనకి చేస్తాడు. మరి ఆయన చిత్తం మనకి ఎలా తెలుస్తుంది? ఆయన చిత్తం మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? వాక్యము ద్వారానే. ఆయన చిత్తం ఏంటో కూడా చెప్తాను. క్రైస్తవులందరికీ, అందరి పట్ల ఆయన చిత్తం ఒక్కటే, ఏంటంటే మనము సువార్తను ప్రకటించాలి, ఆత్మలను ఆయన కొరకు రక్షించాలి. అంతేనా? ఇంకేమైనా ఉందా? అది మరి అక్కడ ఆయన ప్రజలకు న్యాయము తీర్చటానికి జ్ఞానం అడిగాడు, వివేచన అడిగాడు, అండర్స్టాండింగ్ గల హార్ట్ని అడిగాడు. దేవుడు ఎంతో సంతోషపడిపోయాడు. ఈ రోజున మనము కూడా దేవుణ్ణి జ్ఞానం అడగాలి. దేవుని జ్ఞానం అడగటం అంటే చెప్పాను. జ్ఞానం అంటే ఏంటి? వాక్యానుసారమైన జీవితము జీవించటానికి కావాల్సింది జ్ఞానమే. కాబట్టి వాక్యానుసారంగా జీవించటాన్నే జ్ఞానం అంటారు. కాబట్టి ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం కావాలని అడగాలి మనం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి అని నువ్వు చెప్పావు కదయ్యా, అది సత్యము కదా. దాన్ని అనుసరించి జీవించడమే జ్ఞానము కదా. ఆ పని చేయటానికి నాకు జ్ఞానము కావాలి అని అడగాలి. అలాగే కదా సొలొమోను అడిగాడు. అదే కదా నీ చిత్తము. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకి చేస్తాడు. ఆయన చిత్తము మనము ఆయన సేవ చేయటం, ఆయన సువార్తను ప్రకటించటం. ఆయన చిత్తము ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారముగా ఈ లోకంలో జీవించటం. ఆయన చిత్తం ఏంటంటే మనము ఆయనకు శిష్యులుగా ఈ లోకములో ఉండటం. ఆయన చిత్తం ఏంటంటే మనము ఈ లోకములో ఉన్న వారిని అందరినీ ఆయనకు శిష్యులుగా చేయటం. ఇవి చేయటానికి కావాల్సిన నువ్వు అడుగు. దేవుడు చేయకపోతే అప్పుడు చెప్పు. వాటి కోసం కాకుండా నీ విలాసవంతమైన జీవితం కోసం, నీ దురాశ లోకాశల కోసం నువ్వు అడిగితే అసలు అది కాదు ప్రభు అడగమంది. అవి చెయ్యడు కూడా. లెట్స్ సీ ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉండి మనం అడిగితే మనం అడిగినవన్నీ జరుగుతాయో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అడిగిన కొన్నే జరుగుతుంటాయి. వీటిల్లో కూడా దేవుని పని చేయాలనే ఇదిలో కూడా, లేదంటే సేవకు చేయాలనే ఉద్దేశంతోనే, ఆయన వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతోనే మనం అడిగినా కూడా కొన్నే జరుగుతాయి, కొన్ని జరగవు. కానీ అన్నీ జరగాలి. అన్నీ ఇప్పుడు జరుగుతాయి. ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త మనం ఏమడిగినా జరిగిపోవాలంటే మనం ఏ స్థితిలో ఉండాలో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. John Gospel 15th chapter 7th verse. If ye abide in me and my words abide in you, if ye abide in me and my words abide in you, ye shall ask whatever and it shall be done unto you. చదవమా. నా యందు మీరును, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. నా యందు మీరును, మీ యందు నా మాటలను, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, ఎలా ఉండాలంట? నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఇది మామూలు అడుగుడి మీకు ఇవ్వండి అంటే నార్మల్ కొటేషన్. మీకేది ఇష్టం అది అడుగుడి, అడగండి, అది మీకు అనుగ్రహింపబడు. అది మీకు అనుగ్రహించబడతా అంటున్నాడు. అడగండి ఇవ్వబడి అనేది కొంతవరకు ఉంటే మీ ఇష్టం రా, ఏది అడుగుతా అడుగు అన్నట్టు అనమాట. కానీ అక్కడ కండిషన్ ఉంది పైన. నువ్వు ఏది అడిగినా అది చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏ కండిషన్లో నువ్వు అడగాలి, ఏ స్థితిలో నువ్వు ఉండి అడగాలంటే ఆయనలో నువ్వు, నీలో ఆయన మాటలు ఉండాలంట. ఎలా? నిలిచి ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఉండాలి. ఆయనలో ఉండటం ఏంటో మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆయనలో మనం ఉండటం. అందుకే మీకు చెప్తాను, యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, యేసుక్రీస్తు నమ్మిన వారికి కాదు. గమనించండి, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. యేసుక్రీస్తు నందున్న వారికి ఆయనలో ఉండాలి. ఆయనలో ఉండటం అంటే ఏంటో అందుసారి చెప్పాను మీకు, మరలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయనలో ఉండడం అంటే ఆయన ఏంటి? ప్రేమలో ఉండాలి. ఆయనలో ఉండటం అంటే ఏంటి? క్షమాగుణం. ఆ క్షమాగుణం మనం ఉండాలి. ఆయనలో ఉండటం అంటే ఏంటి? వాక్యమే. ఆ వాక్యంలో మనం ఉండాలి. అందులో మనం ఎలా ఉండగలం అంటే ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక గ్లాస్లో మీరు వాటర్ పోస్తూ ఉంటే అది ఫిల్ అయిపోయినప్పుడు ఆ గ్లాసులో వాటర్ ఉంటుంది, అవునా? ఆ ఫిల్ అయినా కూడా ఇంకా పోస్తానే ఉన్నారనుకోండి, దాని పైనుంచి
ఆ నీళ్లు ఆ గ్లాసు మీద ఇలా పొర్లి పారుతూ ఉంటాయి. అప్పుడు గ్లాసులో నీళ్లు ఉంటాయి, నీళ్ళల్లో కూడా గ్లాసు ఉంటది. అంటే మనము దేవుని వాక్యముతో నిండి పొరలాలి, మనం దేవుని ప్రేమతో నిండి పొరలాలి, మనం దేవుని క్షమాగుణంతో నిండి పొరలాలి, మనం దేవుని సేవా భావంతో నిండి పొరలాలి. అలాగే మనం యేసుక్రీస్తు నందు మనం ఉండాలి, అలాగే ఆయన మనలో ఉండాలి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట అంటున్నాడు ఆయన. ఏమనంటే దీన్ని అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మీ యందు నా మాటలు ఏముండాలంట? మాటలు. ఇప్పుడు ఒక టాపిక్ నేను రాసింది కానీ ఇక్కడ బైబిల్లో రాసినది కానీ వీటిని మాటలు అన్నాం మనం. వీటిని ఏమంటాం మనం? స్క్రిప్చర్స్ అంటాం, అంటే లేఖనాలు. ఇవేంటండి? లేఖనాలు, రాయబడినటువంటి రాతలు. తెలుగులో అయితే లేఖనాలని వ్రాతలు అనొచ్చు మామూలు పదంలో. లేఖనాలు అనేది కొంచెం పెద్ద పదం. స్క్రిప్చర్స్ ఇవి మాటలు ఎప్పుడవుతాయి? లేఖనాలు మాటలు ఎప్పుడవుతాయి? నేను పలికినప్పుడు కదా. అవునా? ఇక్కడ ఏమనుంది? లెట్ నాట్ యువర్ హార్ట్ బీట్ ట్రబుల్డ్ అని ఉంది. ఇక్కడ రాసింది లేఖనం. అది మాట ఎప్పుడవుద్ది? వాక్ ఎప్పుడవుద్ది? అది పలికినప్పుడు. అంటే మన నోటిలో ఆయన వాక్యము ఎల్లప్పుడూ ఉండాలన్నమాట, నిలిచి ఉండాలి. నోరు తెరిస్తే దేవుని వాక్యం, దేవుని మాటలే మాట్లాడాలి. నోరు తెరిస్తే ప్రభు గురించి, ప్రభు వాక్యం. అలాగా వాక్యము మాటలుగా మనలో నిలిచి ఉండాలి. ఎందుకంటే వాక్యమును మనము మాట్లాడకపోతే, లేఖనముగానే చూస్తే దాని వినిపిస్తుంది ఏమన్నా మీకు? లేఖన నేను చదివినప్పుడు, మాట్లాడినప్పుడు అవి, లేకపోతే లేఖనాలు ఎందుకు మనకి చాలా మంది సినిమాల్లో చూపిస్తుంటారు. ఏదైనా దయ్యం రాగానే బైబిల్ ఎట్ట పెట్టడం, బైబిల్ అడ్డం పెట్టడం, అట్లా పనిచేయదు ఇది. ఇది అట్లా పనిచేయదు. ఓకే, అర్థమైందా? యేసునామములో పో అంటే పోద్ది. ఈ బైబిల్ చూపిస్తే, క్రాస్ చూపిస్తే పోవయి. అర్థమైందా? సో అర్థం చేసుకోండి. అవన్నీ ఫాల్స్, ఏమంటారు, తప్పుగా చూపించే ప్రయత్నం. అది తప్పు, తెలియక అజ్ఞానంతో. సో అలా జరగదు. మన నోట్లో ఏముండాలి? ఆయన వాక్యము మాటలుగా. అంటే మనం దాన్ని ఎప్పుడూ పలుకుతూనే ఉండాలి. ఒకసారి ఆలోచించండి, మన హృదయం నిండిన కొలది నోరు మాట్లాడునని బైబిల్ చెప్తాను. సో ఆ స్థితికి నువ్వు ఎప్పుడు వస్తావు తెలుసా? నీ హృదయం నిండా వాక్యాన్ని నింపుకున్నప్పుడు వస్తావు. ఎప్పుడైతే నీ హృదయం నిండా, నా హృదయం నిండా వాక్యం తప్ప ఇంకేమీ లేదో, ఆ వాక్యంతో మన హృదయం నిండి పొర్లుతూ ఉంటుందో, మన నోరు తెరిస్తే వాక్యం వస్తుంది. అవునా కదా? ఆ ఆత్మీయ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ఇష్టం, నువ్వేం అడుగుతావో అది జరుగుద్ది అంటున్నాడు. ఆ ఆత్మీయ స్థితికి వెళ్ళినప్పుడు నీ ఇష్టం అది నువ్వేం అడగవు. ఎందుకంటే ఆ వాక్యములో ఉన్నదే, వాక్యానుసారమైందే ఆత్మ ఏదైతే అడగమంటదో ఆత్మతో కలిసి నువ్వు అడుగుతావు తప్ప సొంతగా ఏమీ అడగవు. అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బీ ఇన్ ఎ స్పిరిచువల్ స్టేట్ వేర్ we in him and his words in our mouth always. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏది అడిగినా కూడా అది జరుగుద్దని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మరి ఈ అడగటం బాగానే ఉంది. ఏం అడగాలో కొంతవరకు అర్థమైంది మనందరికీ. ఏ స్థితిలో అడగాలో మనకు అర్థమైంది. ఎందుకు అడగాలి? సరే, ఎందుకు అడగాలో చూద్దాం. ఓకేనా? ఎందుకు అడగాలి? యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జాన్ గాస్పెల్ 16th chapter 24th verse. Hitherto have ye asked nothing in my name. Ask and ye shall receive, that your joy may be full. ఇది వరకు మీరేమియూ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు. జాగ్రత్తగా గమనించండి. సంతోషం కాదు, యాక్చువల్గా అది ఆనందం. తెలుగు ట్రాన్స్లేషన్. హ్యాపీనెస్ అంటే సంతోషం, జాయ్ అంటే ఆనందం. ఓకే, సంతోషానికి ఆనందానికి తేడా ఉంది. చదవమ్మా. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు, మీ ఆనందము పరిపూర్ణమగునట్లు అడుగుడి
నీకు దొరకును. సో మనం అడగాల్సింది దేనికోసం అంటే మన ఆనందము పరిపూర్ణము అవటానికంట. సో జాయ్ అనే దానికి అర్థం చాలా మందికి తెలియదు. హ్యాపీనెస్ కి జాయ్ కి డిఫరెన్స్ తెలియదు. హ్యాపీనెస్ కమ్స్ బై హ్యాపెనింగ్స్, జాయ్ కమ్స్ బై జీసస్. సంతోషం అనేది పరిస్థితులను బట్టి, ఈ లోక సంబంధమైనవి మనకి అనుకూలంగా ఉన్నప్పుడు, లోక సంబంధమైనవి మనకి ఏదన్నా దొరికినప్పుడు కలిగేదాన్ని సంతోషం అంటారు. కానీ జాయ్ అన్నారే, ఆనందం అన్నారే, అది కేవలం యేసు క్రీస్తు ప్రభువు ద్వారానే కలుగుద్ది. ఇంకెక్కడ దొరకదు నీకు ఆనందం. జాగ్రత్త గుర్తుపెట్టుకో, జాయ్ అనేది. అట్ ద సేమ్ టైం ఆ జాయ్ అనేది ఆ యేసుక్రీస్తు ప్రభువు మాటలకు విధేయత చూపించి నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు కలుగుద్ది ఆ జాయ్, ఆ ఆనందం. ఇంకా చెప్పాలంటే ఆనందం ఏంటంటే, ఆనందానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, మనకేదన్నా దొరికింది లేదంటే మనకేదన్నా అనుకున్నది జరిగింది అనుకోండి, అప్పుడు కలిగేది కాదు. ఎదుటి వ్యక్తి అవసరతలో ఉన్నప్పుడు ఆ అవతల వ్యక్తి యొక్క అవసరతను, కష్టాన్ని నువ్వు తీర్చగలిగినప్పుడు అతనికి కలిగే ఆనందాన్ని నువ్వు చూస్తావు కదా, అతను సంతోషపడే విధానం చూస్తావు కదా, అది చూసి నీకు కలుగుద్ది ఒక ఫీలింగ్, అది ఆనందం. ఆనందం అంటే ఏంటంటే, అవసరతలో ఉన్న వ్యక్తికి నీవు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి ఆనందపడతా ఉంటాడు కదా, నా అవసరం తీరిందని. అతని ఆనందాన్ని చూసినప్పుడు నీకు కలుగుద్ది ఒక ఫీలింగ్, అది నిజమైన ఆనందం. హల్లెలూయా. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞను అనుసరించి జీవించే వారికి ఈ ఆనందము కలుగుద్ది. ఆ ఆనందము కూడా ఎలా కలగాలని అడగమంటున్నాడంటే, పరిపూర్ణముగా మనకి కలగాలని. మీ ఆనందము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు ఇయ్యబడును. సో ఆనందం అనేది మనం ఏదన్నా పొందుకుంటే వచ్చేది కాదు అనేది స్పష్టంగా మీకు చెప్పాను. ఆనందం అనేది అవసరతలో ఉన్న వారికి మన ద్వారా ఏదన్నా కలిగినప్పుడు, వారికి కలిగే ఆనందాన్ని చూసినప్పుడు మనకు కలిగే ఆనందం ఏందో అది నిజమైన ఆనందం. అంటే మనం ఏం అడగాలి? ఎందుకు అడగాలి? ఏమన్నా అడిగితే ఎందుకు అడగాలి? నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించే అనేటువంటి ఆజ్ఞని అనుసరించడానికి కావలసినవి నాకు ఇవ్వయ్యా అని అడగాలి. హల్లెలూయా. అప్పుడు మన ఆనందము పరిపూర్ణమవుద్ది. అందుకే అంటున్నాడు ప్రభు, మీ సంతోషం అన్న తెలుగు బైబిల్లో, మీ ఆనందం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ అడుగుడి మీకు ఇయ్యబడిన అనేది ఏదో ఊరకట్ట చెప్పేసే మాట కాదు. ఓకే, నేను యాక్చువల్గా ఈ వచనం అంతా ఈరోజు చెప్పాలనుకున్నాను, కానీ అది అయ్యే పరిస్థితిలో లేదు, ఎందుకంటే చాలా ఉంది సబ్జెక్ట్ చెప్పాల్సింది. సో ఈరోజు అడుగుడి వరకే చూద్దాం. నెక్స్ట్ వీక్ వెదకుడి చూద్దాం, ఎందుకంటే అర్థం అవ్వాలి కదా. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఎందుకు అడగాలంటే, ఎందుకు అడగాలి? మన ఆనందము అంటే ప్రభు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు. అంటే ఆనందం ఎక్కడుంది? ఎక్కడుంది? ప్రభులోనే ఉంది. హల్లెలూయా. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించడం కొరకు, ఆ ఆనందం పరిపూర్ణం అవటం కొరకు మనము అడగాలి. కారు అడిగితే నువ్వు ప్రభువులు ఆనందిస్తావా? బంగారం అడిగితే, బంగారం వస్తే ప్రభువులు ఆనందం కలుగుద్దా నీకు? ప్రభువులు నీకు ఆనందం ఎప్పుడు కలుగుద్దో తెలుసా? ఆయన కొరకు ఒక ఆత్మ నువ్వు రక్షించినప్పుడు. ప్రభువులో నీకు ఆనందం ఎప్పుడు కలుగుద్దో తెలుసా? ఆయన ఆజ్ఞను అనుసరించి అవసరతలో ఉన్న వారికి నువ్వు సహాయము చేసినప్పుడు. దట్ ఈస్ వాట్ వై వీ హ్యావ్ టు ఆస్క్. ఏం అడగాలో, ఏ స్థితిలో అడగాలో, ఎందుకు అడగాలో మనకిప్పుడు అర్థమైంది. అదేవిధంగా కండిషన్స్ కూడా ఉన్నాయి. కండిషన్స్ అప్లై. అడగమనగానే ఇచ్చేసే పరిస్థితి ఉండదు, ఎందుకంటే కండిషన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John 3rd chapter, First John 3rd chapter, 21st and 22nd verses.
Beloved, if our heart condemns us not, then we have confidence towards God. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారము అగుదుము. మొదటిగా మనస్సాక్షి అనుకుంటాం కదా, మనస్సాక్షి అంటాం. సో మనస్సాక్షిలో మనకి తెలిస్తే మనం తప్పు చేస్తే కదా, తప్పు చేస్తే మనస్సాక్షి మనకు గద్దిస్తూ ఉంటుంది, మనకి భయం కూడా కలుగుతూ ఉంటుంది. మన మనస్సాక్షిలో, మన హృదయంలో మనకి ధైర్యం ఉండాలి. ఎప్పుడు ధైర్యం ఎప్పుడు ఉంటుందంటే ఏ తప్పు చేయనప్పుడు, అంటే ఏ తప్పు చేయని స్థితిలో మనం ఉండాలి. ఆ తర్వాత 22వ వచనం, అండ్ వాట్స్ ఎవర్ వి ఆస్క్, మనం ఏమడిగినా కూడా వి రిసీవ్ ఆఫ్ హిమ్, ఆయన నుంచి మనం పొందుకుంటాం. మనం ఏమడిగినా కూడా ఆయన నుంచి పొందుకుంటాం. ఎప్పుడు? బికాస్ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పత్రిక రాస్తున్నాడు కూడా వాళ్ళు ఎందుకంటే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ ఎప్పుడు అని మనం అనుకోవాలి. ఇప్పుడు బికాస్ వి కీప్ హిస్ కమాండ్మెంట్స్, బికాస్ we keep his commandments and do those things that are pleasing in his sight. చదవమ్మా. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అది ఏం అడిగినా దొరుకుద్ది నీకు, నో డౌట్. కానీ ఏం చేస్తూ అడగాలి? కండిషన్స్ ఏమున్నాయి అక్కడ? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అంతేకాదు ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. అదేవిధంగా హృదయములో, బయటికి చేస్తే సరిపోదు కదా. నువ్వు లోపల తప్పులు చేస్తూ బయటికి ఆయన చెప్పిన పనులు, ఇగో నాలుగు వాక్యం చెప్తున్నట్టు లేకపోతే ఇంకోటి పనులు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే సరిపోదు. నీ హృదయంలో కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది? ఏ తప్పు నువ్వు చేయనప్పుడు. నీ ఆలోచనలో, తలంపుల్లో కూడా పాపము చేయని స్థితిలో ఉంటూ ఆయన ఆజ్ఞలన్నీ కూడా అనుసరిస్తూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ నువ్వేది అడిగినా కూడా అది దేవుడి నుంచి నువ్వు పొందుకుంటావు. ఆమేన్. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరన్నా ఈ మాట చెప్తే వాక్యం చెప్పండి, పంపించండి వాళ్ళకి. మీరు చెప్పాలా? ఎందుకంటే వీ మస్ట్ నో ద ట్రూత్ బిహైండ్ ఇట్. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో డెకేడ్స్గా, సెంచరీస్గా ఆ వాక్యాన్ని తప్పుగా చెప్పుకుంటా వస్తున్నారు. అడుగుడి మీకు ఇవ్వండి, అది చెప్తారు. వెతకుడి మీకు దొరుకుని చెప్పరు. అది చెప్పినా తట్టుడి మీకు తీయబడి ఏంటో చెప్పరు. ఏం తట్టాలో ఏం తీస్తారు? దేవుడు. వీ హ్యావ్ టు నో. దేవుడు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. అడగమని ఆయనే చెప్తా ఉన్నాడు. అయితే ఏం అడగాలో కూడా చెప్తున్నాడు, ఏ స్థితిలో అడగాలో కూడా చెప్తున్నాడు, ఎందుకు అడగాలో చెప్తున్నాడు, ఏ విధంగా జీవిస్తూ అడగాలో కూడా చెప్తున్నాడు. అప్పుడు నీకు సమస్తము ఆయన చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. అంతేకాదండి, మన దేవుని గొప్పతనం ఇంకా ఉంది. అదేంటంటే నువ్వు గనక ఈ స్థితిలో ఉండి నువ్వు అడుగుతున్నట్లయితే నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూడు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెషియన్స్ 3rd chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us, unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen. చదవమ్మా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, జాగ్రత్తగా గమనించండి, మనలో కార్యములు చేయటానికి అవసరమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, జాగ్రత్తగా గమనించండి, మనము అడుగు వాటికన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను, అడిగే కాదు, అడిగిన వాటికంటేనే కాదు, మనం ఊహిస్తామే, ఊహించిన వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఆమేన్. అంటే మన దేవుని యొక్క కృప
ఆ కృప యొక్క గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పుకున్న విధానాలు ఏవైతే ఉన్నాయో, ఏం అడగాలి, ఎందుకు అడగాలి, ఏ స్థితిలో ఉండి అడగాలి, ఎలా జీవిస్తూ అడగాలి, అలా అడిగినప్పుడు మన దేవుని గొప్పతనం ఎంత గొప్పదంటే, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఆయన చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన చేయగల సమర్థుడు. హల్లెలూయా. నువ్వు అడిగిందే ఈ లోకంలో ఎవరూ చేసే పరిస్థితి లేదు. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు నువ్వు అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయటానికి సమర్థుడు ఆయన. హీ ఈజ్ ఏబుల్. అయితే నువ్వు అడిగేది ఏంటి, అడిగేది ఎందుకు, ఏ స్థితిలో అడుగుతున్నావు, ఎలా జీవిస్తూ అడుగుతున్నావు, ఇవి ప్రామాణికం. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని సరిచేసుకొని మనం అడిగేది మార్చుకోగలిగితే, ఎందుకు అడుగుతున్నామో మార్చుకోగలిగితే, ఏ స్థితిలో ఉండి అడుగుతున్నామో ఆ స్థితిని మార్చుకోగలిగితే, ఎలా జీవిస్తూ అడిగితే సమస్తం మనకిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడో అలా జీవిస్తూ అడిగితే, దేవుడు మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఎంతో అత్యధికముగా ఇవ్వటానికి సమర్థుడు. Unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen. చదువు మీరవి. క్రీస్తు యేసు మూలముగా, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములలో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. సో ask and it shall be given unto you అనగానే ఏది పడితే అది అడగమని కాదు. ఇంకొక చోట పేతురు గారు రాస్తారు, సమయం లేదు కాబట్టి. ఆయన అంటారు, మీరు అడిగినా మీరు పొందుకోలేకపోతున్నారు. ఎందుకనంటే మీరు అడిగేవన్నీ కూడా ఈ లోక సంబంధమైన సుఖభోగాల కోసం అడుగుతున్నారు కాబట్టే మీరు పొందుకోలేకపోతున్నారని కూడా పేతురు గారు రాస్తారు. సో వీ మస్ట్ ఆస్క్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ విజ్డమ్. దేవుడి నుంచి మనం అడగాల్సింది ఏంటి అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అడిగితే దేవుడు, అదే కాదు మనం అడగనివి కూడా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థనలో ప్రభువుని జ్ఞానం ఇవ్వమని అడుగుదాం. ఓకే అయ్యా జ్ఞానం ఇవ్వు. జ్ఞానం అంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. అది అర్థమైతేనే ఈ యొక్క వాక్యం అర్థమవుతుంది. జ్ఞానం అంటే సత్యాన్ని లేదా వాక్యాన్ని అనుసరించి జీవించటం జ్ఞానం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ యొక్క కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి యేసయ్యా మరి యొక్క పునరుద్ధాన దినమున సజీవులుగా మీ సన్నిధిలో మేము ఉండగలిగాం. ప్రపంచములో, దేశములో, రాష్ట్రములో, పట్టణములో అనేక భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పటికీ వాటి నుంచి మమ్మల్ని కాపాడి ఇంకా సంరక్షిస్తున్నామంటే మీ చిత్తమును మేము చేయవలసినది ఉన్నదని మేము నమ్ముచున్నాం. అయ్యా, మిమ్మల్ని ఏమి అడగాలో మాకు తెలియజేశారు. మీ చిత్తానుసారముగా అడగాలని తెలియజేశారు. ఎందుకు అడగాలో తెలియజేశారు. మీరిచ్చే ఆనందం మాలో పరిపూర్ణమగునట్లు అడగమన్నారు. అయ్యా, ఎటువంటి స్థితిలో అడగాలో తెలియజేశారు. మీ యందు మేము నిలిచి ఉండాలి యేసయ్యా. మీ మాటలు మా నోటిలో నిలిచి ఉండాలి యేసయ్యా. ఆ స్థితిలో అడిగినప్పుడు ఏది అడిగినా ఇస్తానన్నావు. ఆ స్థితికి వెళ్ళటానికి మా హృదయములను నీ వాక్యముతో, క్రీస్తు బోధతో నింపుకునే అవకాశాన్ని మాకు కలుగచేయి. అదేవిధంగా నాయన, మరి నీ ఆజ్ఞలను అనుసరిస్తూ నీకు ఇష్టమైన పనులు చేస్తూ మేము అడిగినప్పుడు సమస్తము చేస్తానన్నావు. అయ్యా, అడిగినవే కాదు, ఊహించని వాటిని కూడా నువ్వు మాకు చేయటానికి సిద్ధముగా ఉన్నావు. సమర్థుడవు అయ్యా, శక్తిమంతుడవు. కాబట్టి ప్రభువా, నీవు చెప్పినట్లుగానే నిజముగానే మా అందరికీ జ్ఞానము కొదువుగా ఉన్నది. దయతో మా అందరికీ మీ జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధముగా ఈ యొక్క క్రైస్తవ సమాజములో వాక్యమును, సత్యమును నీ ఆత్మ ద్వారా బోధించేటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు.
అనేక అబద్ధ బోధలు, అసత్య బోధలు ఉన్నటువంటి ఈ కాలంలో నీ బోధ అనగా క్రీస్తు బోధలో మమ్మల్ని స్థిరపరిచినందుకు ఎనలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ జ్ఞానమును మాకు దయచేయమని నజరేయుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు వారు జ్ఞానం కలిగి జీవించారు అంటే ఆయన తండ్రి మాటకు విధేయత కలిగి జీవించారు. మనం కూడా అలా జీవించినప్పుడు, యేసుక్రీస్తు మాటలకు విధేయత కలిగి జీవించినప్పుడు మనం కూడా జ్ఞానం కలిగి జీవించిన వారం అవుతాం. కాబట్టి మనకు కావాల్సింది జ్ఞానము. ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. We are all